మా బెహన్ నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ కామెడీ రొమాంటిక్ డ్రామా కింద వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ సింపుల్ గా చెప్పాలంటే, ఒక మిడిల్ క్లాస్ తల్లి అండ్ తన ఇద్దరు కూతురు లైఫ్ లోకి సడన్ గా ఒక శవం ఎంటర్ అవుతుంది. ఆ శవాన్ని పోలీసులకు దొరకకుండా దాచడానికి ఈ ముగ్గురు ఆడవాళ్ళు చేసే క్రేజీ అండ్ హిలేరియస్ రచ్చ ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఈ స్టోరీ లైన్ వెంటే మన తెలుగులో వచ్చిన భామ కలాపం మూవీ గుర్తుకు రావచ్చు. కొంచెం అదే జోన్ లో అదే కన్ఫ్యూజన్ బేస్డ్ సెటప్ తో ఈ మూవీ కూడా నడుస్తుంది. ఇంకా ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే సినిమా స్టార్టింగ్ 50 to 20 మినిట్స్ వరకు స్టోరీ కొంచెం స్లోగా నడుస్తుంది. క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకున్నారు. కానీ ఒకసారి ఆ శవం ఇంట్లోకి వచ్చిన తర్వాత సినిమా కంప్లీట్ గా గేర్ మారుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్ సిచ్యువేషన్ కామెడీ అండ్ కన్ఫ్యూజన్ డ్రామా అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ వల్ల చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ శవాన్ని ఎలాగైనా సేఫ్ గా బయటికి పంపించాలనే ప్రాసెస్ లో డ్రామా ఇంకా పీక్ వెళ్తుంది. ప్రతిసారి ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకునే లోపే ఇంకో కొత్త ప్రాబ్లం అనేది క్రియేట్ అయ్యేది. దానివల్ల కామెడీ అండ్ టెన్షన్ రెండు ప్యారలల్ గా రన్ అవుతాయి. కానీ కొన్ని సీన్స్ మాత్రం డ్రాగ్ చేస్తున్నట్టుగా అనిపించినా ఓవరాల్ రన్ టైం తక్కువగా ఉండడం వల్ల ఎక్కడా బోర్ కొట్టకుండా ఫాస్ట్ గా ఫినిష్ అయిపోతుంది మూవీ. అయితే కొన్ని డైలాగ్స్ మాత్రం క్రింజ్ లా అనిపించవచ్చు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే సినిమా మొత్తం క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ డ్రామాకి ఇచ్చిన ఎండింగ్ కి చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుండి బిల్డప్ అయ్యే టెన్షన్ ని కామెడీతో బ్యాలెన్స్ చేస్తూ క్లైమాక్స్ ని హ్యాండిల్ చేశారు. ఫైనల్ ట్విస్ట్ అండ్ రివిలేషన్స్ కూడా నీట్ గా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీలో హెవీ యాక్షన్ బ్లాక్స్ గానీ ఫైట్స్ గానీ ఏముండవు. ఇది కంప్లీట్ గా క్యారెక్టర్ క్రైమ్ కామెడీ డ్రామా. భామకలాపం టైప్ సిచ్యువేషన్ కన్ఫ్యూజన్ అండ్ డార్క్ కామెడీ జోన్ లో నడిచే సినిమా అని చెప్పొచ్చు. మదర్ అండ్ డాటర్స్ మధ్య వచ్చే ఎమోషనల్ మూమెంట్స్, ఈగో క్లాసెస్, ఫ్యామిలీ డ్రామా కూడా నేచురల్ గా ప్రెజెంట్ చేశారు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ కింద చేసిన ముగ్గురు చాలా ఎనర్జెటిక్ గా చేశారు. ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటాయి. బిజినెస్ మాత్రం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. టెన్షన్ సీన్స్ లో టెన్షన్ ని, కామెడీ సీన్స్ లో కామెడీని బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమా మేజర్ గా లిమిటెడ్ లొకేషన్స్ లోనే నడిచిన కెమెరా వర్క్ అండ్ లైటింగ్ ప్యాటర్న్స్ వల్ల విజువల్ గా చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. డైరెక్టర్ టేకింగ్ కూడా గ్రిప్పింగ్ గా ఉంది. అన్నెసెసరీ సప్లాట్స్ లేకుండా స్ట్రైట్ గా మెయిన్ కాన్సెప్ట్ మీద ఫోకస్ పెట్టి స్క్రీన్ ప్లే నడిపించారు. అది బాగా నచ్చింది నాకు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే ఎలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మైండ్ ఫ్రీగా పెట్టి చూస్తే ఒక మంచి లైట్ హార్టెడ్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. భామకలాపంతో కంపేర్ చేస్తే లాజిక్ అండ్ ఆర్గానిక్ రైటింగ్ విషయంలో భామకలాపం కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. కానీ ఫాస్ట్ పేసింగ్ అండ్ డైనమిక్ కాస్టింగ్ అండ్ క్రిస్ప్ రన్ టైం వల్ల ఓటీటీ ఆడియన్స్ కి బాగా ఎంటర్టైన్ చేస్తుంది. మీరు కానీ మూవీని చూడాలనుకుంటే ఈ వీకెండ్ కి టైం పాస్ కోసం ఒకసారి అలా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.